ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తున్న BMW కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని కేర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు స్థానికులు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా లేక నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ కార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త BMW కారు వేగంగా వస్తూ డివైడర్ ను ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ కారును చూడొచ్చు, ఎంత వేగంగా వచ్చి ఢీకొట్టిందో మనకు అర్థమవుతుంది. కారు ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీనికి ఇంకా TR ఉంది, రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. మనం వెహికల్ చూస్తే కూడా అర్థమవుతుంది కొత్త వెహికల్. ఈ కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు, మొత్తం నలుగురు కలిసి ఈ రోజు ఉదయం బయలుదేరారు. వాళ్ళు జాగింగ్ డ్రెస్ లో ఉన్నారంటే ఉదయం జాగింగ్ అని బయలుదేరారా లేకపోతే ఈ రోజు సండే కావడం, అందులోనూ ఎర్లీ మార్నింగ్ ఎంటీ రోడ్స్ ఉంటాయి కాబట్టి రైడ్ కోసం ఏమైనా బయలుదేరారా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు కాబట్టి మిగతా ఫ్రెండ్స్ కు కారును చూపిస్తూ అలా సరదాగా రైడ్కి వెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కారు ప్రమాదం జరిగినటువంటి టైంలో ఒక యువకుడికి అదేవిధంగా ఒక యువతికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరిని బంజారాహిల్స్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. తాజ్ డెక్కన్ హోటల్ సమీపంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా డౌన్ ఉండడం, దానికి తోడు వేగంగా మితిమీరినటువంటి వేగంతో వచ్చారు. అయితే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అవడంతో లోపల ఉన్నటువంటి వాళ్లకు ప్రాణాపాయం తప్పింది. కానీ ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే కొత్త కారు కొన్నారు, అందులోనూ ఈ సన్ ప్రూఫ్ ను ఓపెన్ చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నటువంటి టైంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా ప్రమాదం నుంచి బయటపడినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే క్షేమంగా బయటపడ్డారో ఆ ఇద్దరిని కూడా ఖైరతాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది, లేకపోతే డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళు ఏమైనా డ్రంకెన్ కండిషన్ లో ఉన్నారా, లేకపోతే ఉదయం వీళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, కేవలం వెళ్తున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ లేకపోతే వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో లేకపోతే ఏమైనా రైడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే వివరాలను ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే కారు సంబంధించినటువంటి ఓనర్ మాత్రం ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కొడుకుగా తెలుస్తోంది. మరి ఆ ఉన్నతాధికారి ఎవరు, లేకపోతే ఈ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, NTV, ఖైరతాబాద్.